వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ముఖ్యమంత్రి యువనేస్తం స్కీమ్ కొన్ని డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియో ఇస్తున్నాను. సో ముఖ్యంగా ఏంటంటే బయోమెట్రిక్ విషయంలో చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. సో బయోమెట్రిక్ అంటే మా మండలంలో వేయకుండా ఎక్కడైనా వేస్తే వస్తుందా రాదా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో నేను 1100 కాల్ చేసి అడిగినా కూడా వాళ్ళు కూడా అదే చెప్పారు. సో మీ మండలంలోనే కంపల్సరీ వెయ్యాలి, మీ మండలంలోనే వేస్తేనే వస్తుంది అన్నట్టు చెప్పడం జరిగింది. నేను ఇదే విషయాన్ని ప్రీవియస్ వీడియోలోనే నేను ఇదే విషయాన్ని చెప్పాను. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవుతుంటే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని మీకు వస్తూ ఉంటాయి. సో నేను కాల్ చేస్తే వాళ్ళు కూడా అదే చెప్పడం జరిగింది. కాకపోతే ఏంటంటే నేను వీడియో చేసిన తర్వాత నాకు కొంతమంది చాలా మంది కాల్స్ కానీ మెయిల్స్ కానీ చేశారు. అంటే 1 నుంచి 10th వరకు అంటే డిఫరెంట్ ప్లేసెస్లో ఎవరైతే వేశారో వాళ్ళకైతే అమౌంట్ డిపాజిట్ అవ్వలేదు. ఫిబ్రవరి 1 నుంచి 10th వరకు డిఫరెంట్ ప్లేసెస్, హైదరాబాద్ కానీ వాళ్ళు ఉండే ప్లేస్ కాకుండా డిఫరెంట్ ప్లేసెస్లో వేసిన వాళ్ళకు అమౌంట్ అయితే డిపాజిట్ అవ్వలేదు. 10th తర్వాత అయితే వాళ్ళకి అమౌంట్ డిపాజిట్ అయింది. అంటే డిఫరెంట్ ప్లేసెస్లో వేసినా కూడా 10th వరకు పడలేదు అమౌంట్. 10th తర్వాత వాళ్ళకి అకౌంట్లో డిపాజిట్ అయింది అని చెప్పడం జరిగింది. సో ఇది మంచి విషయమే. సో మీరు ఎక్కడైతే ఉన్నారో, సపోజ్ హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో ఉంటే అమీర్పేటలో కానీ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో కానీ, తర్వాత కేపీహెచ్పి లాంటి ప్లేసెస్లో ఈ కేవైసీ తీసుకుంటున్నారు. సో మీరు అక్కడికి వెళ్ళి వేయండి. కాకపోతే కొంచెం టైం పడుతుంది, 3-4 days అయితే టైం పడుతుంది మీ అమౌంట్ అనేది డిపాజిట్ అవ్వడానికి. సో చాలామంది అదే కామెంట్ చేస్తున్నారు, అంటే మేము డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాము, మాకు వెళ్ళి రావడానికి ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి వాళ్ళు ఇచ్చే అమౌంట్ కన్నా అని చెప్పడం జరిగింది. సో మీరేం కంగారు పడకండి. మీరు ఒకవేళ హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో ఉంటే, లేకుంటే మీ సొంత జిల్లాలో లేకుండా వేరే చోట ఉన్నా కూడా మీరు వెళ్ళి బయోమెట్రిక్ వేయండి. బయోమెట్రిక్ వేస్తే మీకు కొంచెం టైం అయితే పడుతుంది, కంపల్సరీ అయితే మనీ డిపాజిట్ అవుతుంది. మేబీ ఎలక్షన్స్ వరకు ఇలాగే ఉండొచ్చేమో. సో ఎవరెవరైతే బయోమెట్రిక్ వేసారో డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నా కూడా ఆంధ్ర రీజన్ క్రెడెన్షియల్స్తో, అంటే మీ సేవా డీటెయిల్స్తో ఎవరైతే లాగిన్ అయ్యి బయోమెట్రిక్ వేశారో వాళ్ళందరికీ అమౌంట్ అయితే డిపాజిట్ అయిపోయింది. నాకు చాలా మంది ఫోన్లు కానీ తర్వాత మెయిల్స్ కానీ చేసి చెప్పారు. సో ఈ విషయం మీ అందరికీ షేర్ చేయడానికి ఈ వీడియో ఇస్తున్నాను. ఎందుకంటే చాలా మంది ఊరికి వెళ్ళి వేసి వస్తున్నారు, అంటే అంత దూరం వెళ్ళి ఎక్స్పెన్సెస్ కోసం వచ్చే 1000 రూపీస్ని కూడా స్పెండ్ చేసుకోవాల్సి వస్తుంది కదా, చాలా మంది బాధపడుతుంటారు. సో అందుకోసమే ఈ విషయం చెప్దామని చెప్పడానికి చేస్తున్నాను. ఇంకా కొంతమంది ఏంటంటే రేషన్ షాప్లో వేయొచ్చా అని అడుగుతున్నారు. రేషన్ షాప్లో కూడా వేయొచ్చు. రేషన్ షాప్లో వేసిన వాళ్ళు కూడా చాలా మందికి అయితే వచ్చింది. సో ఈ మంత్ వరకు అయితే మోస్ట్లీ అందరికీ అమౌంట్ అయితే డిపాజిట్ అయింది. ఎవరెవరైతే డిఫరెంట్ ప్లేసెస్లో బయోమెట్రిక్ వేసా కూడా చాలా మంది కామెంట్ చేశారు, మాకు వచ్చింది, మేము డిఫరెంట్ ప్లేస్లో వేసాం కూడా వచ్చింది అని చెప్పడం జరిగింది. కాకపోతే కొంచెం టైం అయితే పడుతుంది, యాక్చువల్ టైం కన్నా కొంచెం టైం ఎక్కువ పడుతుంది. మామూలుగా అయితే 48 అవర్స్లో డిపాజిట్ అవ్వాలి, కానీ కొన్నిసార్లు లేట్ అవుతుంది, 3-4 days కూడా పడుతుంది. ఈ 1100 కాల్ చేసి అడిగినా కూడా వాళ్ళు సరిగ్గా ఏ డీటెయిల్స్ చెప్పట్లేదు. వాళ్ళ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉందో లేదో కూడా మనకు సరిగ్గా అయితే తెలియదు. వాళ్ళు క్లియర్గా ఏ డీటెయిల్స్ అయితే చెప్పట్లేదు. ఇంకా అలాగే ఆప్ట్అవుట్ గురించి చాలా మంది అడిగారు. ఆప్ట్అవుట్ ఒకవేళ బై మిస్టేక్ మీరు ప్రెస్ చేశారనుకోండి, వెంటనే డెస్క్టాప్లో కానీ ల్యాప్టాప్లో కానీ లాగిన్ అయ్యి ఒక వితిన్ 1 hour or 2 hours ఆప్ట్-ఇన్ కొడితే కొంతమందికి వచ్చింది. 4-5 members అలా కామెంట్ చేశారు. సో లేకుండా 2 days 3 days తర్వాత ఒకవేళ ఆప్ట్-ఇన్ కొట్టినా కూడా ఆప్షన్ రావట్లేదు, అలాగే చూపించట్లేదు అని చెప్పడం జరిగింది. సో ఒకవేళ బై మిస్టేక్ కొడితే ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి, మీకు వస్తుంది. సో 1 or 2 hours మళ్ళీ వెళ్ళి లాగిన్ అయ్యి మీ డెస్క్టాప్లో లాగిన్ అయ్యి ఆప్ట్-ఇన్ కొట్టండి, మీకు మళ్ళీ తిరిగి మీకు అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ ఇంకా రాకపోతే కనుక మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాసెస్ మొత్తం అప్లై చేసుకోవాలి, మీ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేయాలి, ఇలా ఉంటుంది ప్రాసెస్. మార్చి నుంచి అయితే నెక్స్ట్ మంత్, అంటే మార్చ్ నుంచి మనకు 2000 అయితే అమౌంట్ ఇవ్వబోతున్నారని చెప్పడం జరిగింది. మేబీ నెక్స్ట్ మంత్ నుంచి అయితే ఇస్తారు. అలాగే బయోమెట్రిక్ వేసే చోట అనవసరంగా చాలా మంది ఏంటంటే ఎక్కువ తీసుకుంటున్నారు. ఎక్కువ ఏమి ఇవ్వకండి. చాలా ప్లేసెస్లో 50 నుంచి 70 రూపీస్ తీసుకుంటున్నారు బయోమెట్రిక్ వేయడానికి. కొన్ని చోట్ల మనకు ఆంధ్రాలో అయితే 30 రూపీస్ వరకు తీసుకుంటున్నారు. ఒకవేళ హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో 50 నుంచి 70 రూపీస్ 80 రూపీస్ వరకు తీసుకుంటున్నారు. అంతకన్నా ఎక్కువ అయితే ఇవ్వకండి. చాలా మంది ఇది కూడా చెప్పడం జరిగింది. మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలి, మేము ఎక్కడ వేయాలి బయోమెట్రిక్, ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆ డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను, మీకు హెల్ప్ అవ్వాలి. సో అందరికీ హెల్ప్ అవ్వడానికి నేను ఈ విషయం చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్.